నమస్తే, నా పేజ్ అని మీరు చూస్తున్నది ఇచ్చారని షో. ఫ్రెండ్స్, వార్ 2 టీజర్ అయితే మొత్తానికి వచ్చేసింది. సో అందులో మన జూనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా హితిక్ రోషన్ గారు ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగా చేయడం అయితే జరిగింది. సో ఇదే బేసిస్లో ఏంటంటే వార్ 2కి సంబంధించిన కంప్లీట్ టీజర్ రివ్యూ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా ఇవి మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే డెఫినెట్గా ఒక వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరైతే చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు వార్ 2 టీజర్ రివ్యూకి వచ్చేద్దాం. వార్ 2 టీజర్ రివ్యూలోకి వచ్చేసేటప్పటికి మనకి మెయిన్గా ఈ వార్ 1 వచ్చేసరికి మనకి హితిక్ రోషన్ గారు కానీ, టైగర్ ష్రాఫ్ కానీ ఇద్దరు కూడా సరిసమానంగా స్క్రీన్ ప్రెజెన్స్ షేర్ చేసుకొని ఆ సినిమాని అయితే ప్రజలకి, అదేవిధంగా స్పై యూనివర్స్లో వన్ ఆఫ్ ది మూవీ కింద వచ్చింది కాబట్టి వార్ అనేది అన్ని విధాలుగా అన్ని ఆడియన్స్కి నచ్చే విధంగా అయితే తీయటం అయితే జరిగింది. కలెక్షన్స్ కూడా అదే విధంగా రాబట్టారు. ఇప్పుడు అదే సీక్వల్గా మనకి వార్ 2 అయితే రావడంతో ఇదే బేసిస్ మీద హితిక్ రోషన్ గారి పక్కన ఏ హీరో చేయబోతున్నారని చాలామంది డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. సో ఇదే ప్రక్రియలో ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మొత్తానికి ముంబై వెళ్ళి అక్కడ వార్ 2లో హితిక్ రోషన్ గారి పక్కన సరిసమానంగా ప్యారలల్గా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే షేర్ చేసుకొని మొత్తానికి వార్ 2 సినిమా అయితే చేయడం జరిగింది. సో ఇదే బేసిస్లో ఏంటంటే మనకి ఈ కంప్లీట్ వార్ 2 టీజర్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా మనకు తెలిసిపోతుంది ఈ స్పై యూనివర్స్లో ఒక వన్ ఆఫ్ ది అల్టిమేట్ ఏదైతే ఇండియన్ రా ఏజెంట్ సంబంధించిన సినిమాని. సో అన్ని విధాలుగా కూడా మనకి ఇది హీరోకి యాంటీ హీరోకి సంబంధించిన కాన్సెప్ట్ లాగే ఉంది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది. బేసికల్గా ఏంటంటే ఎన్టీఆర్ గారు ఇంట్రో ఏదైతే ఉందో ఆ వాయిస్ ఇంట్రో, ప్రజెన్స్ ఇంట్రో కాదు, ఆ వాయిస్ ఇంట్రో ఏదైతే ఉందో ఆయన కంప్లీట్గా డీటెయిల్గా చెప్తున్నారు. హితిక్ రోషన్ గారిని పొగుడుతూనే తర్వాత ఇప్పుడు కాదు నేనేంటో చూపిస్తాను అన్నట్టుగా చూపించడంతోనే కాకుండా ఆయన మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, వాయిస్ ప్రెజెన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా టీజర్ని ఎలివేట్ చేసి పెట్టేశారు. సో ఇదే ప్రక్రియలో ఏంటంటే ఆయన ఏదైతే కబీర్ ఉన్నాడో ఆయనకి ప్యారలల్గా రాబోతున్నాడు. అంటే ఆయన డామినేట్ చేసే విధంగా ఎన్టీఆర్ గారు అయితే ఎలివేట్ అవ్వబోతున్నారు ఆ ఇండియన్ రా ఏజెంట్ సెగ్మెంట్లో అని ఒక కంప్లీట్ అనాలిసిస్ అయితే వస్తున్నాయి. బట్ ఇంకా కంప్లీట్గా మన స్టోరీ తెలియదు కదా. సో ఇదే లెవెల్లో ఏంటంటే ఎన్టీఆర్ గారిని యాంటీ హీరో అంటే విలన్గా నెగిటివ్ షేడ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఇది ఒకళ్ళొకళ్ళు కంపారిజన్ లాగా ఇది నడుస్తుంది, అంతకు మించి ఇంకేం లేదు. కానీ ఇద్దరికి వెపన్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, అదేవిధంగా ఇంట్రో షార్ట్స్ కానీ, ఇంట్రో సీన్స్ కానీ ఇద్దరికి సరిసమానంగా ఇచ్చారు. ఇద్దరికి ప్యారలల్గానే ఇచ్చారు. ఏ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్కి సీన్స్ అనేవి రాసుకోవటం అయితే జరిగింది, వెపన్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఇంట్రో సీన్స్ కూడా అదే విధంగా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా కియారా గారు కూడా నటించడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి ఈ సినిమా కంప్లీట్గా మనకైతే ఆగస్ట్ 14th అయితే రాబోతుంది. సో అప్పుడు దాకా మనం జస్ట్ టీజర్తోనే ఎంజాయ్ చేయాలి. అదేవిధంగా ఏంటంటే ట్రైలర్ కూడా వస్తుంది కాబట్టి కంప్లీట్గా ఎన్టీఆర్ గారు నెగిటివ్ షేడ్స్ చేస్తున్నారా లేదనేది తెలుస్తుంది. అదేవిధంగా ఏంటంటే చాలామంది కంప్లీట్గా రివ్యూ గురించి చూసుకుంటే మరి ఎక్స్ట్రాడినరీగా ఉంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎన్టీఆర్ గారు ప్రతి సీన్ కానీ, ప్రతి షాట్ కానీ, ప్రతి వాయిస్ బేస్ యొక్క డైలాగ్ కానీ టెరిఫిక్ అనమాట. టెరిఫిక్. సో ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. రివ్యూ చెప్పాలంటే మటుకి వార్ 2 టీజర్కి ఎక్స్ట్రాడినరీ. సో అయిపోయింది కదా. ఇప్పుడు తర్వాత సెగ్మెంట్కి అయితే వద్దాం. సో మెయిన్ ఎస్పెషల్లీ ఏదైతే హితిక్ రోషన్ గారికి సపోర్ట్ చేస్తూ ఒక విధమైన పీపుల్ అయితే ఉన్నారు, ఇంకో విధమైన పీపుల్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని సపోర్ట్ చేస్తూ ఒక విధమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. సో ఈ బేసిస్లో ఏంటంటే హితిక్ రోషన్ గారిని పొగుడుతూ ఆయన గ్రీక్ గాడ్ అని చెప్పుకుంటూ, అదేవిధంగా మన జూనియర్ ఎన్టీఆర్ గారిని పొగుడుతూ, అదేవిధంగా మన మాస్ గాడ్ అని చెప్పి పొగడతాం కానీ, ఎలివేట్ చేస్తాం కానీ అన్ని విధాలుగా కూడా ఇద్దరిని సరిసమానంగా అయితే చెప్పడం అయితే జరిగింది. స్క్రీన్ షేరింగ్ కూడా ఇద్దరికి సరిసమానంగా అయితే ఇచ్చారు. కానీ చాలామంది హితిక్ రోషన్ ఎన్టీఆర్ని డామినేట్ చేశారు, లేదంటే ఎన్టీఆర్ హితిక్ రోషన్ డామినేట్ చేశారు, చాలా మాటలు అయితే అంటున్నారు, కొట్టుకుంటున్నారు కూడా, అంటే కామెంట్ సెక్షన్లో మాత్రమే. సో బేసికల్గా చెప్పేది ఒకటే, ఎవరికైనా సరే మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా, హితిక్ రోషన్ గారి ఫ్యాన్స్ అయినా కాకపోయినా, వీళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ కాకపోయినా కంప్లీట్గా మనం చూడాల్సింది ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే జనరల్ న్యూట్రలైజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళిద్దరూ వార్ 2లో
సినిమాకి సంబంధించిన కంటెంట్ మాత్రమే చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన రోల్ మాత్రమే చేస్తున్నారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు. ఎందుకంటే హిందీలో మెయిన్గా చెప్పాలంటే బాలీవుడ్లో హృతిక్ రోషన్ గారు ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్, సూపర్ స్టార్ ఆయన. మన తెలుగులో వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక లెవెల్ ఆఫ్ స్టార్, అదేవిధంగా మన సూపర్ స్టార్ అది అందరికీ తెలిసిందే. సో అక్కడ ఆయనకి ఎలివేషన్ ఇచ్చే తగ్గట్టుగా ఆయన చేశారు. మన తెలుగు నుంచి ఏ విధంగా ఎలివేషన్ ఇవ్వాలో ఆ విధంగానే ఎలివేషన్ అయితే ఇచ్చారు. ఇద్దరు సూపర్ స్టార్కి సరిసమానంగా స్క్రీన్ బ్యాలెన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇందులో డామినేషన్ అనేది ఏమీ లేదు. ఇద్దరికి సరిసమానంగా వాళ్ళ యొక్క రోల్స్కి తగ్గట్టుగా అన్ని విధాలుగా అయితే చేయడం అయితే జరిగింది, వర్కౌట్స్ అనేవి. సో కొంత విజువల్స్ అనేవి గ్రీన్ మ్యాట్లో చేశారు, లేదంటే గ్రీన్ స్క్రీన్లో చేస్తారని చెప్తున్నారు. బట్ చూడాలి, ఎందుకంటే అన్ని సీన్స్ కూడా మనకి బేసికల్గా రియాలిటీలో చూపించడం అంటే కష్టం. సో గ్రీన్ స్క్రీన్ అనేది కొంత వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎంత బడ్జెట్ అయినా సరే కొన్ని యాక్షన్ సీన్స్ అనేవి ఖచ్చితంగా గ్రీన్ స్క్రీన్ అయితే వాడాలి కాబట్టి సో అదైతే జరిగింది. సో ఇదే బేసిస్లో ఏంటంటే కంప్లీట్గా టీజర్ గురించి చెప్పాలంటే మటుకి టీజర్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్టీఆర్ గారిని అయితే న్యాయం చేశారు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎదురికి ఫైటింగ్ సీక్వెన్స్ అయితే లాస్ట్లో మంచు పర్వతాల దగ్గర, మంచు ప్రదేశం దగ్గర ఉంటుంది కదా, అది మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, నో డౌట్ అట్ ఆల్. ఎన్టీఆర్ గారు అయితే ఖచ్చితంగా హృతిక్ రోషన్ గారిని మనం అయితే సపోర్ట్ చేసుకోవాలి. హృతిక్ రోషన్ గారిని అయితే డామినేట్ చేశారు మన జూనియర్ ఎన్టీఆర్ గారిని అయితే. సో ఎవరు కూడా ఫ్యాన్స్ హట్ అవ్వద్దు, హట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎన్టీఆర్ గారిని చాలామంది ఎలా ఉంది, ఎలా ఉన్నారు అని కూడా అంటున్నారు. అది మొత్తం కంప్లీట్గా ఎన్టీఆర్ గారు అయితే ఒరిజినలే. ఆయనకి స్లీక్ అండ్ స్లిమ్ లాగా ఆయన మొత్తానికి సన్నగా అందంగా చెక్కడం అయితే జరిగింది. వార్ 2కి ఏదైతే కంప్లీట్గా మనకి కావాల్సిన లుక్ అయితే కావాలో, అల్టిమేట్ లుక్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ గారు అయితే షేప్ అయితే అవటం అయితే జరిగిందనమాట. సో అంత మించి ఇంకేం లేదు. ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ, ఎన్టీఆర్ గారి యొక్క కాస్ట్యూమ్స్ కానీ, ఎన్టీఆర్ గారి యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. మనం ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇదే బేసిస్ మీద ఏంటంటే ఎన్టీఆర్ గారు వార్ 2లో చేయటం ఎందుకు అనే మాటలు కూడా వచ్చినాయి. బేసికల్గా ఏంటంటే మన RRR తర్వాత ఎన్టీఆర్ గారు దేవరా చేయడం జరిగింది. సో అదే ప్లేసెస్లో మార్కెట్ చూసుకున్నా కానీ, కలెక్షన్స్ వైజ్గా చూసుకున్నా కానీ హిందీ బెల్ట్లో కొంచెం తక్కువగానే ఉంది. సో దాన్ని పెంచుకునే విధంగా, కొంతమంది ఆడియన్స్కి చేరువయ్యే విధంగా మన ఎన్టీఆర్ గారు అయితే ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దాన్ని మనం అభినందించాలి. ఎందుకంటే ఒక తెలుగు యాక్టర్ అక్కడికి వెళ్ళి సినిమా, ఒక సూపర్ స్టార్ కూడా, ఆయన సూపర్ స్టార్ వెళ్ళి హిందీలో చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచే దున్నేయచ్చు. బట్ ఏంటంటే ఎందుకు వెళ్ళారంటే సో అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి, ఆడియన్స్కి దగ్గరికి చేరుకోవాలి, కలెక్షన్స్ కూడా రాబట్టాలి. దేవరా 2 తర్వాత వస్తుంది, అదేవిధంగా డ్రాగన్ వస్తుంది, తర్వాత నెల్సన్ గారు ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సో ఇలా చాలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఫర్దర్ ఫ్యూచర్ ఏదైతే లైనప్ ఉంది ఎన్టీఆర్ గారికి, హిందీ బెల్ట్లో కూడా విపరీతంగా క్రేజ్ సంపాదించాలన్నా, విపరీతంగా కలెక్షన్ సంపాదించాలన్నా, మన తెలుగులో ఎన్టీఆర్ గారు అంటే ఎంత అభిమానిస్తామో తెలుగు రాష్ట్రాలన్నీ కూడా, సో అదేవిధంగా హిందీ బెల్ట్లో కూడా అందరూ కూడా ఎన్టీఆర్ గారిని అభినందించేలాగా ఆయన అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సో అన్ని విధాలుగా మనం అయితే తోడు ఉండాలి, అంత మించి ఇంకేం లేదు. సో ఫ్యాన్స్, అదేవిధంగా జనరల్ ఆడియన్స్, మీరందరూ కూడా నెగిటివ్గా అయితే షేర్ చేయకండి, నెగిటివ్గా మాట్లాడకండి, నెగిటివ్గా కామెంట్ చేయకండి, నెగిటివ్గా వీడియో చేయకండి. అంతా పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా హ్యాపీగా సినిమాలు అయితే ముందుకెళ్ళే విధంగా మనం అయితే ప్రయత్నించడానికి వాళ్ళకి సపోర్టివ్గా ఫీడ్బ్యాక్ అయితే ఇస్తే మనకి డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండియన్ ఇండస్ట్రీ బాగుంటుంది. సో అందరూ హీరోలు కూడా కలిసిమెలిసి సినిమాలు అయితే చేసుకుని ముందుకి వెళ్తూ ఉంటారు, ఇంటర్నేషనల్ లెవెల్స్కి చేరుకుంటాం. ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని డామినేట్ చేసే విధంగా మన సినిమాలు అయితే ఎలివేట్ అవ్వాలని వీటి గురించి మనం పోరాడాలే కానీ హృతిక్ రోషన్ గారు బాగాలేదు, ఎన్టీఆర్ గారు బాగాలేదు, ఏమి బాగాలేదంటాం తప్పు. సో ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం యొక్క డిస్కషన్స్ ఇవి. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో కంప్లీట్గా ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినా కానీ వర్త్ ఇట్టే అని నాకు తెలుస్తుంది, అనిపిస్తుంది కూడా. ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి, చాలామంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు లేదా ఎన్టీఆర్ గారి గురించి, హృతిక్ రోషన్ గారి గురించి. ఎన్టీఆర్ గారికి హిందీలో ఎక్కువగా సపోర్ట్ దొరుకుద్ది, కలెక్షన్ పరంగా కానీ, ఫేమ్ పరంగా కానీ. హృతిక్ రోషన్ గారికి తెలుగులో మళ్ళీ ఇంకొకసారి కలెక్షన్ పరంగా కానీ, ఫేమ్ పరంగా కానీ కొంచెం బూస్టప్ వస్తుంది. సో ఇద్దరికి కూడా మల్టిపుల్గా ఆస్పెక్ట్స్లో ఇద్దరికి కూడా ప్లస్ పాయింట్స్. సో ఎవరో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరో కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సో మనం ఏం చూడాలంటే
ఇంటర్నేషనల్ కట్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డామినేట్ చేసే విధంగా మనం ఎదగాలని చెప్పేసి కోరుకోవాలి తప్ప ఇంకా అంతమించి ఏం మాట్లాడకూడదు. సో వార్ 2 టీజర్ రివ్యూ గురించి చెప్పాలంటే మట్టుకి ఇంతకీ చెప్పాను అనుకోండి, అల్టిమేట్గా చెప్పాలంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ సూపర్గా ఉంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఈ వీడియో నచ్చినట్లయితే, అదేవిధంగా మన ఎన్టీఆర్ గారు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియోకి అయితే షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.